జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గణపురం మండలం చేల్పూరు 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కాకతీయ థర్మల్ ప్రాజెక్టులో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన చీఫ్ ఇంజనీర్ చిట్టప్రగడ శ్రీప్రకాష్ పెరగని పోరాటం చేసిన మహానీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆకాంక్షిస్తూ విద్యుత్ ఉద్యోగులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేటీపీపీ ప్రధాన ముఖద్వారం అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు జర్పుల చందన్ సింగ్, జిల్లా సురేష్, మేకర శ్రీనివాస్, భూమయ్య, బొమ్మకంటి రాజేందర్, చిల్వేరు మల్లయ్య, కోడేపాక రత్నాకర్, సురేందర్, సంపత్, లక్ష్మణ్, శంకర్, నాగేందర్ తదితరులు ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ సూపరింటెండెంట్ ఇంజనీర్లు, ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు, వివిధ ట్రేడ్ యూనియన్ నాయకులు, విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్ కార్మికులు, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి అలంకరించవలసిందిగా కోరుకోవడం జరుగుతుంది. ఆల్ సూపరింటెండెంట్ ఇంజనీర్స్ డివైసీసీ గారు విడి పూలతో తెలంగాణ తల్లి విగ్రహానికి అలంకరించవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. తర్వాత మన ముందున్నటువంటి పటాలకి, చిత్రపటాలకి పూలమాలతో అలంకరించవలసిందిగా మరొకసారి ఉంది. మన స్వతంత్రానికి ముందుండి నడిపించినటువంటి పెద్దలకు, వారికి ఆల్ సూపరింటెండెంట్ ఇంజనీర్స్ మరొకసారి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. మన జాతీయ జెండాని, త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. మన సి గారు हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे యాన్యువల్ హెల్త్ చెకప్ అంటే దాన్ని యాజ్ పర్ ది ఇండస్ట్రియల్ నామ్స్ ఉన్నట్టుగా ఫిబ్రవరిలో దాన్ని అరేంజ్ చేస్తున్నాం. సో వన్స్ అగైన్ మన ఎంప్లాయీస్ దాన్ని యూటిలైజ్ చేసుకుని మన హెల్త్ కండిషన్స్ అన్ని ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. బట్ అంటే అన్నీ ఉండవు, అందులో కొన్ని వరకు ఉంటాయి, ఇండస్ట్రియల్ నామ్స్ వరకు ఏముంటాయి ఎవరు ఉంటాయి. సో అది కూడా ఫిబ్రవరిలో అరేంజ్ చేయడం జరిగింది. ఫ్యాక్టరీ మేనేజర్ కానీ ఎస్ఐడం కానీ అది స్పీడప్ చేయమని చెప్పి అడుగుతున్నాను. సో అందులోనే మళ్ళీ హాస్పిటల్ గ్రూప్ వాళ్ళు లాస్ట్ టైం క్యాన్సర్ అవేర్నెస్ మీద మనకి క్లాసెస్ తీసుకున్నారు. ఇప్పుడు అంటే అవేర్నెస్ చెప్పారు. ఇప్పుడు పల్మనాలజీ మీద, కార్డియాక్ వాటి మీద మనకి మళ్ళీ మన ఎంప్లాయీస్, ఉమెన్ ఎంప్లాయీస్కి అందరికీ అవేర్నెస్ చెప్పాలని కోరుకుంటాము. సో అది కూడా మన ప్లాంట్లో ఒకటి, బయట ఒకటి వాళ్ళు అవేర్నెస్ చెప్తారు పల్మనాలజీ మీద, కార్డియాలజీ మీద. ఇదివరకు మనకి అది మనం క్యాన్సర్ వాటి మీద చెప్పడం జరిగింది. కొంతమంది వెల్ఫేర్ కూడా అయ్యారు. సో దట్ ఈస్ రిగార్డింగ్ ది వెల్ఫేర్ యాక్టివిటీస్ ఆఫ్ ది ఎంప్లాయీస్. సో కమింగ్ టు ది మేము ఇదే వేదిక మీద జనవరి 26, 2025లో మన ఎంప్లాయీస్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. So all should wear a uniform and come and adhere to the timings
సో ఫిబ్రవరి 10 నుంచి మనం అది చక్కగా ఇంక్లూడింగ్ ఓన్ ఎంప్లాయీస్, సో దే ఆర్ ఫాలోయింగ్ దట్. సో ఐ థ్యాంక్ దెమ్ on this desk and this open forum, and again I want to congratulate them for their discipline also. సో ఈ విధంగా మీరు ఫర్దర్గా కూడా అదే విధంగా మెయింటైన్ చేస్తూ టైమింగ్స్ కానీ అంటే కొంత అటు ఇటు ప్రపంచాలు జరుగుతున్నాయి, బట్ నేను ట్రై టు అడాప్ట్ ద టైమింగ్స్ అండ్ హ్యావ్ యువర్ డ్రెస్, మీకు ఇచ్చిన డ్రెస్ మీరు వేసుకుని ఒకసారి ఆ యూనిఫామ్ వేసుకుంటే మనకి ఎస్ వీ కేమ్ ఫర్ ది ప్లాన్. ఇప్పుడు పోలీసు వాళ్ళు యూనిఫామ్ ఎందుకు వేసుకుంటాం, ఇప్పుడు అడాప్ట్ టు దేర్ డ్యూటీ. అదేవిధంగా మన వర్క్మెన్ గారు కూడా అందరూ యూనిఫామ్ వేసుకుంటే మనం వీఆర్ అదరింగ్ టు ద డ్యూటీ అనే ఒక మోటివేషన్ వస్తుందనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. సో అది మీరు అందరూ చక్కగా ఫాలో అవుతున్నారు. ఇంకా ఐ రిక్వెస్ట్ టు కంటిన్యూ ఫర్ దట్. అదే కాకుండా మనం మీరందరూ రిక్వెస్ట్ మీద మన వెహికల్ షెడ్స్ కూడా వేయడం జరిగింది. ఆ వెహికల్ షెడ్స్తో కూడా మనకి కొంచెం అది ఆక్యుపెన్సీ రావట్లేదు, అటు సైడ్ కూలింగ్ టవర్ సైడ్ ఉన్నది, కొంచెం సివిల్ వాళ్ళు అది రిపేర్ చేయడం కూడా జరిగింది. సో ఆయనకి వన్స్ అగైన్ రిక్వెస్ట్ ఆన్ దిస్ ఫోరం, అది అన్ని వెహికల్ షెడ్స్ చక్కగా యూటిలైజ్ చేసుకుని బాయిలర్ సైడ్ బాటమ్ సైడ్ ఎక్కువ వెహికల్స్ పెడుతున్నారు. అది వద్దు, ఎందుకంటే ఎక్విప్మెంట్ సైడ్ మనకు అంత రిస్క్, అది ఎప్పుడైనా ఓపెన్ చేస్తే మొత్తం కొట్టుపోతాయి, అంటే అది నాట్ అడ్రస్, మళ్ళీ ఇబ్బంది పడతాం. ఈ ట్రాన్స్ఫార్మర్ సైడ్ కానీ అటు బాయిలర్ సైడ్ బాటమ్ బిల్ సైడ్ కానీ వే అంతా వెహికల్స్ పెడతారు, అట్లా పెట్టద్దు. ఇట్స్ ఏ స్మాల్ డిస్టెన్స్, ఆ వెహికల్ అక్కడ కొంచెం దూరంలో పార్క్ చేసుకుని మన డ్యూటీకి మనం రాయల్గా అంటే మన దగ్గర డిస్టెన్స్ నాట్ ఈవెన్ 100 meters యాడ్, కొంచెం మన డిసిప్లిన్గా ఉండాలని వన్స్ అగైన్ కోరుకుంటూ కేడీపీపీ ఎంప్లాయీస్ వర్క్ కల్చర్లో కానీ స్పోర్ట్స్మెన్ స్పిరిట్లో కానీ, బికాజ్ నో ఇట్స్ ఎ గుడ్ స్పోర్ట్స్మెన్ కాంప్లెక్స్ అయింది మన కేడీపీపీ. సో స్పోర్ట్స్మెన్ స్పిరిట్లో కానీ వర్క్ కల్చర్లో కానీ మొత్తం జన్కోకే ఎస్ ఒక దీని రాయిగా ఉంటారు అని నా నమ్మకం. సో అదేవిధంగా అదే నా నమ్మకం. సో ఈ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ నడవడానికి మనకి అడ్మినిస్ట్రేషన్ సర్కిల్ ఈ మన రిగార్డింగ్ సెక్యూరిటీ కానీ పవర్ కానీ ఎక్కువ మన టోటల్ ఓఎన్ఎం అన్నిటికీ మెటీరియల్ సప్లై కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజన్లో కానీ అడ్మినిస్ట్రేషన్ సర్కిల్ కూడా వాళ్ళ యొక్క ఇండైరెక్ట్గా వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ ఎంతో ఉంది. సో వన్స్ అగైన్ రిక్వెస్ట్ ఎస్ఐఎం గారు మన హ్యావ్ ఎ కోఆర్డినేషన్ విత్ ది సెక్యూరిటీ, మన ఎంప్లాయీస్కి సెక్యూరిటీ ఇప్పుడు కోఆర్డినేషన్ ఉండాలి, కోఆర్డినేషన్ మిస్ అవ్వకుండా డిసిప్లిన్తో నడవాలని అది విధంగా ఇంప్లిమెంట్ చేయాలని ఎఫ్ఎం గారిని ఎస్సీఏడం గారిని ఇంకొకసారి రిక్వెస్ట్ చేసుకుంటాను. సో ఇందాక చెప్పినట్టుగా మనం వర్క్ కల్చర్లో కానీ స్పోర్ట్స్ స్పిరిట్లో కానీ వన్స్ అగైన్ కేడీపీపీ ఎంప్లాయీస్ ఆర్ నెంబర్ 1 అనే ఒక రీతిగా మీరు ఉండాలని నా యొక్క ఆశ, అలాగే ఉంటానని కోరుకున్నాను. సో జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.